రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపుతుండగా మరికొన్ని సంస్థలు తమ సేవలను విస్తరించేందుకు ముందుకొస్తున్నాయి. ఈ మేరకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన హిందుస్థాన్ కోకా కోలా బెవరేజెస్ కంపెనీ ప్రతినిధులు పారిశ్రామిక అభివృద్ధిలో పాల్పంచుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోకా కోలా దాదాపు 3,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్లో కంపెనీ తలపెట్టిన గ్రీన్ఫీల్డ్ బాట్లింగ్ ప్లాంట్ నిర్మాణంలో ఉంది. అయితే రాష్ట్రంలో పెట్టుబడులతో పాటు సామాజిక అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని, అందుకు తగిన విధంగా ప్రాజెక్టులను విస్తరిస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. పెట్టుబడులకు రక్షణ కల్పించడంతో పాటు పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి భరోసా ఇచ్చారు. కంపెనీల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానం అమల్లో ఉంటుందని చెప్పారు. ప్రజాపాలన దరఖాస్తుల తదుపరి కార్యాచరణ విధి విధానాలు ఖరారు చేసేందుకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అర్హులను ఎంపిక చేసి అభయహస్తం పథకాలను అందించనుంది. ఈ నెలాఖరు కల్లా డేటా ఎంట్రీ పూర్తి చేసి అర్హులైన వారందరికీ గ్యారంటీలను అమలు చేస్తామని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శలను అమాత్యులు తిప్పికొట్టారు. అదేవిధంగా ప్రజాపాలన తదుపరి కార్యాచరణలపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, సీఎస్, ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని ప్రజాపాలన కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించారు. ఈ భేటీలో అభయహస్తం పథకాలకు వెల్లువల వచ్చిన 1,05,00,000, ఇతర అవసరాల కోసం వచ్చిన 20 లక్షల దరఖాస్తులపై లోతుగా అధ్యయనం చేశారు. ప్రజాపాలన విధి విధానాల కోసం ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ కమిటీ ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులు ఏ పథకానికి ఎవరెవరు అర్హులు అనేది తేల్చనుంది. ఈ నెలాఖరు నాటికి ప్రజాపాలనలో వచ్చిన ఆర్జీలకు సంబంధించి డేటా ఎంట్రీ పూర్తి చేసి తదుపరి వెంటనే పథకాల అమలు చేపడతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మెగా డిఎస్సిలో 40,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ నిరుద్యోగ సంఘం అధ్యక్షులు నీల వెంకటేష్, సి రాజేందర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తులో టీచర్ పోస్టులు భర్తీ చేయాలన్న ఆదేశాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఆర్ కృష్ణయ్య. కానీ కొందరు విద్యాశాఖ అధికారులు 10-12 వేల ఖాళీలు ఉన్నాయంటూ సాగదీస్తున్నారన్నారు. వాస్తవంగా ఎన్ని ఖాళీలు ఉన్నవి లెక్కించాలని, గత 10 సంవత్సరాల కాలంలో ఎంతమంది రిటైర్డ్ అయ్యారు, ఎంతమంది ప్రమోషన్లు పొందారు, ఇతర కారణాలతో ఎన్ని ఖాళీలు ఏర్పడ్డాయి అనేది నిరుద్యోగ ఉద్యోగ సంఘాలతో ఒక కమిటీ వేసి లెక్కించి భర్తీ చేయాలని సూచించారు. 25,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లెక్కల ప్రకారం సుమారు 35,000 ఖాళీ ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ త్వరగా భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. 50,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 50,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి 40 నుంచి 50,000 మధ్యలో ఉంటాయి. కరెక్ట్ పేరు తెలియదు కానీ అంత పెద్ద మొత్తంలో ఉన్నాయి. ఆ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 10,000, 15,000, 12,000 అంటే ఆ విద్యాశాఖ ఆఫీసును దిగ్బంధం చేస్తామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా 16,000 పాఠశాలల్లో ఇంగ్లీషు, సైన్సు, మ్యాథ్స్ వాళ్ళు చెప్పేవాళ్ళు లేరు. ఇంత అధ్వానంగా స్కూల్ వ్యవస్థ ఉంటే విద్యాశాఖ అధికారులందరూ 10,000, 12,000 లెక్కలు తీసి మెగా డిఎస్ అని పేరు పెట్టడానికి చూస్తున్నారు. అట్లా నడవదని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో 40,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. అదేవిధంగా స్కూళ్ళలో కంప్యూటర్ టీచర్లు లేరు. అదేవిధంగా ఇంకా అటెండర్లు లేరు. ఎయిడెడ్ స్కూళ్ళలో 4,900 టీచర్ పోస్టులు కలిగి ఉన్నాయి. అదేవిధంగా పీఈటీ 10,000 పోస్టులు కలిగి ఉన్నాయి. 5,000 ఆర్ట్స్, క్రాఫ్ట్, డ్రాయింగ్ పోస్టులు 10 ఏళ్ల నుంచి భర్తీ చేస్తలేరు. ఇట్లా స్కూళ్ళన్నీ పీఈటీలు లేక, ఆర్ట్స్ క్రాఫ్ట్ టీచర్లు లేక, అదేవిధంగా అటెండర్లు లేక, క్లర్కులు లేక స్కూల్ వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టింది. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని, దాదాపుగా కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పారు 13,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి. అదేవిధంగా ప్రమోషన్లో
ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత 9,000 పైచిన్కుగా ఖాళీలు ఉన్నటువంటివి మొత్తం కూడా కలిపితే మొత్తం 24,000. మళ్ళా బ్యాక్లాగ్ పోస్టులు కూడా మొత్తం కలిపితే 26,000 టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కస్తూరిబా మిగతా పోస్టులలో కూడా మొత్తం 40,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే రేషనలైజేషన్ పేరుతోని టీచర్లే లేకపోతే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు ఎట్లా ఉంటారు? పిల్లలు లేరని చెప్పేసి సాకుతోని టీచర్ల పోస్టులు భర్తీ చేయకుండా రేషనలైజేషన్ పేరుతోని మొత్తం ఎన్నైతే తాళాలు వేసిండ్రో అవన్నీ కూడా రిలీజ్ చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిపై బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కారణమని నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. అవాస్తవాలు మాట్లాడిన నారాయణ స్వామిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మల్లు రవి డిమాండ్ చేశారు. జరిగింది. అంతేకాకుండా వారికి ఇంకో రిక్వెస్ట్ చేశాం. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఎవరు మరి తప్పుడు సమాచారాన్ని చూపించకుండా చర్యలు చూడాలని చెప్పడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పెద్ద తుఫాన్ లాంటి పరిస్థితుల్లో హెలికాప్టర్ యాక్సిడెంట్ జరిగి చనిపోవటం, 1-2 రోజుల వరకు బాడీ దొరకపోవటం, కేంద్ర ప్రభుత్వంలో ఆ రోజు యూపీఏ చైర్మన్గా ఉన్నటువంటి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని యుద్ధ విమానాలను పంపించి ఇక్కడ చూస్తేనే వారి బాడీ ఎక్కడ పడిందో చివరికి 2 రోజుల తర్వాత తెలిసింది. దాని తర్వాత వారి అంత్యక్రియలకు అందరూ పెద్ద ఎత్తున అటెండ్ కావటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అందరూ రాష్ట్ర కేంద్ర నాయకత్వం అంతా కూడా రాజశేఖర రెడ్డి గారికి మరి అత్యంత భక్తి శ్రద్ధలతో వారి అంత్యక్రియలు చేయటం జరిగింది. మరి ఇది వారు చనిపోయినంత వరకు మన రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతూ వారు అంతిమ కోరిక ఏమని చెప్పారంటే గాంధీ భవన్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడటమైన ఆయన అంతిమ కోరికని అనేక సార్లు చెప్పారు. సికింద్రాబాద్లో పేద ప్రజలకు వైద్య సేవలు ఉపకరించేలా అర్బన్ కమ్యూనిటీ కేంద్రాలను అభివృద్ధి చేయాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల పద్మారావు గౌడ్ ఆదేశించారు. సికింద్రాబాద్ నియోజకవర్గ వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ సక్కుబాయ్ నేతృత్వంలో వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సోమవారం సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ను సీతాఫల్ మండి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విద్యారంగాలకు తాము అధిక ప్రాధాన్యతను కల్పిస్తున్నామన్నారు ఎమ్మెల్యే పద్మారావు గౌడ్. సీతాఫల్ మండి, కుట్టువెల్లూరి ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా తీర్చిదిద్దుతామన్నారు. కొత్త భవనాల నిర్మాణం పనులను చేపట్టామని తెలిపారు. వైద్యులు అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. శేర్లింగంపల్లి డివిజన్లోని కొండాపూర్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు అధికారులు. అక్రమంగా నిర్మించిన భవనాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. శేర్లింగంపల్లి డివిజన్లోని కొండాపూర్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో అక్రమంగా నిర్వహిస్తున్న భవనాలను కూల్చివేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం తమదైన పద్ధతిలో బీఆర్ఎస్ వాళ్ళు నిర్మించిన పర్మిషన్లను సరిగ్గా లేవని, అన్ని ఇల్లీగల్ సైట్స్ కావడంతో జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి వాళ్ళ పద్ధతిలో భవనాలను కూల్చివేస్తున్నారు. ఎటువంటి పర్మిషన్లు లేకుండా కట్టిన భవనాలను ఇన్ని రోజులు మున్సిపల్ అధికారులు ఎలా చర్యలు తీసుకోలేదని కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మున్సిపాలిటీల్లో చైర్మన్లపై అవిశ్వాసాల పర్వం కొనసాగుతుంది. గత వారం రోజుల కిందట ఆదిపట్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసం పెట్టారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ కప్పరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాలని జిల్లా పాలనాధికారి కార్యాలయంలో అదనపు కలెక్టర్కు అవిశ్వాస తీర్మాన పత్రాలను అందజేశారు కౌన్సిలర్లు. మొత్తం 24 సభ్యులకు 15 మంది బీఆర్ఎస్, 2 బీజేపీ సభ్యులు మొత్తం 17 మంది అదనపు కలెక్టర్లను కలిసి పత్రాలు అందజేశారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లోని సర్వే నెంబర్లు 476, 501లో ₹1 విలువ చేసే 5 ఎకరాల ప్రభుత్వ భూములను బీఆర్ఎస్ మేయర్ మేకల కావ్య కబ్జా చేశారని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఆమె కుటుంబ సభ్యులు అక్రమంగా కబ్జా చేసి ఫామ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ నిర్మించుకుంటే అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. పేదలు 60 నుంచి 70 గజాల్లో ఇల్లు కట్టుకుంటే అక్రమ కట్టడాలు అంటూ కూల్చివేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేస్తే మేయర్ కుటుంబ సభ్యులు ఇంటికొచ్చి మరీ హెచ్చరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రన్నింగ్ సుపక్ష పార్టీ నాయకురాలే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్లో జరిగిన ప్రజావాణిలో అధికారులకు తాజాగా ఫిర్యాదు చేసిన సంఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ
ప్రజల అవసరాలకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందని కేటాయిస్తే అధికారులు ప్రజలకు మెసేజ్ చేస్తూ అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ మేయర్ కావ్యపై సొంత పార్టీ కోఆప్షన్ సభ్యురాలే ధ్వజమెత్తారు. జవహర్ నగర్ కోఆప్షన్ మెంబరు. నేను గతంలో 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి వార్డ్ మెంబర్గా ఎలక్ట్ కావడం జరిగింది. అప్పుడు నేను గెలిచినప్పుడు 478/501 సర్వే నంబర్లో 5 ఎకరాల భూమి ఉంది. దాన్ని గవర్నమెంట్ కాలేజీకి హాస్పిటల్కు కేటాయించాలని మేము అప్పట్లో డెసిషన్ తీసుకోవడం జరిగింది. దాన్ని గ్రామ పంచాయతీ వరకు కూడా మేము తీసుకెళ్లడం జరిగింది. అది ఇప్పుడు జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య ఇప్పుడు గెలిచి ఆ భూమిని 5 ఎకరాలు కబ్జా పెట్టి దాంట్లో స్విమ్మింగ్ పూల్, గెస్ట్ హౌస్, ఫామ్ హౌజులు అక్రమంగా నిర్మించుకొని కలెక్టర్ నుంచి కింద ఎంఆర్ఓ వరకు కూడా అందరినీ మేనేజ్ చేసి డబ్బులు ఇచ్చి తన అండదండలతో అక్కడ ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్ కలిసింది. నేను కౌన్సిలింగ్ మీటింగ్ లో 60 గజాలు 100 గజాలు ఉన్న వాళ్ళకి కూల్చివేస్తున్నారు కానీ పెద్ద పెద్ద గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్ కట్టిన వాళ్ళకు కూల్చడం జరుగుతలే అని చెప్పేసి నేను వాయిస్ ఇవ్వడం జరిగింది. గట్టిగా ప్రశ్నించినందుకు వాళ్ళ డాడీని డ్రైవర్ ఇచ్చి మా ఇంటికి పంపించి వాళ్ళ డాడీ వారం కొట్టడంతో నేను బయటకెళ్లి చూడడం జరిగింది. 5 ఎకరాలలో మేకల అయ్యప్ప అలియాస్ మేకల కావ్య గారి తండ్రి, మల్రెడ్డి గారి ప్రధాన బినామీ రాష్ట్ర ఎన్నికలు అడ్డం పెట్టుకుని స్విమ్మింగ్ పూల్లు, ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లు కట్టుకోవడం జరిగింది. మున్సిపల్లో అధికారం ఉందని మున్సిపల్లో మేనేజ్ చేసి హౌస్ నంబర్లు, ఆన్లైన్ ట్యాక్సులు అలాగే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. పేద ప్రజలు 80 గజాలు 100 గజాలు ఇల్లు కట్టుకుంటే పాలిచ్చే తల్లి, ఒక 3 నెలల పాలిచ్చే తల్లి ఏడుస్తుంటే కూడా చేయబట్టి గుంజేసి వాళ్ళ ఇల్లు గొడవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయము. ఏదైనప్పటికీ 2020 జనవరి 20 తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన మేకల కావ్య గారు వాళ్ళ తండ్రి మొత్తం జవహర్ నగర్ దాదాపు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు రావస్తుంది. అన్ని కుల సంఘ వాళ్ళని బెదిరించడం, లోకల్ వాళ్ళని బెదిరించడం, ప్రెస్ వాళ్ళని బెదిరించడం, అధికారాన్ని బెదిరించడం, అధికార బలము మల్లారెడ్డి గారి బలం ఉందని చెప్పి అన్ని విధాలుగా అండదండలుగా ఉందని చెప్పి అందరిని బెదిరించడం జరుగుతుంది. ఇది చాలా బాధాకరమైన విషయము. మేము ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి, జేసీ గారికి అండ్ కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు జరిగింది. సైబరాబాద్ కొత్త డీసీపీగా డాక్టర్ వినీత్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ జోన్ నూతన డీసీపీగా డాక్టర్ వినీత్ బాధ్యతలు చేపట్టారు. మాదాపూర్ జోన్ డీసీపీ నంద్యాల నరసింహారెడ్డి, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు మర్యాదపూర్వకంగా డీసీపీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. డబ్బు చెప్పుకు పెన్షన్ ఇవ్వాలని, పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్తో వచ్చే నెల 29న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లుగా టీఎస్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఎంఆర్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంను హబ్సిగూడలోని ఓ హోటల్లో నిర్వహించారు. రేవంత్ రెడ్డికి మాదిగలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వంగపల్లి శ్రీనివాస్ కోరారు. ఏ స్వార్థం లేకుండా మాదిగలు మలినాన్ని చేతులతో ఎత్తిపోస్తున్నారని అన్నారు. డప్పుతో పోరాటాన్ని, చెప్పుతో రక్షణ కల్పించిన జాతి మాదిగ జాతి అన్నారు. కాబట్టి మాదిగల న్యాయమైన కోరికలను నెరవేర్చాలని అన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సభ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి మాదిగలపై ఏమాత్రం ప్రేమ ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే డబ్బు చెప్పు పింఛను ప్రకటించాలని, పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ చేయాలని మేము కోరుతున్నాము. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చాలా సందర్భంలో మాదిగల గురించి మాట్లాడాడు. ఈ రాష్ట్రంలో మాదిగలకు అన్యాయం జరుగుతుంది, అది మంత్రి పదవి విషయమే కావచ్చు, ఇంకా ఇతర విషయాలున్నా మాదిగలు అనగబడ్డారని చెప్పారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. నిజంగా రేవంత్ రెడ్డి గారికి మాదిగలపై సిద్ధశుద్ధి ఉన్న, ప్రేమ ఉన్న ఈ మాదిగలే ఈ దేశానికి మూలవాసులు అనే విషయాన్ని మర్చిపోవద్దు. నిశ్శబ్దాల అవలిలోన శబ్దం పుట్టించిన మాదిగలు శతాబ్దాలుగా దేశాన్ని సేవ చేసే కాడున్నారు. ఈరోజు మున్సిపాలిటీల్లో 190% మాదిగలే పనిచేస్తున్నారు. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని శుభ్ర చేసే కాడ మాదిగలే ఉన్నారు. అందుకోసం వాళ్ళని పర్మనెంట్ చేయాలని కూడా మేము రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాలాజీ నగర్లో తన కులాన్ని అడ్డు పెట్టుకుని భూదందాలు చేస్తున్న ప్రముఖ భూ కబ్జాదారునిపై మరో 2 కేసులు నమోదయ్యాయి. గతంలో ఎన్నో ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడి భూ కబ్జాల్లో సంపాదించిన డబ్బుతో పదవిని కొనుగోలు చేసి రాజకీయ అరంగేట్రం చేశారు.
తనకు ఇక తిరుగులేదంటూ అమాయకపు ప్రజలను బెదిరిస్తూ అక్రమంగా వారి దగ్గర డబ్బులు వసూలు చేయడమే కాకుండా డబ్బులు ఇవ్వకపోతే పేద ప్రజల ఇళ్లను కూల్చివేసేలా పలు ప్రభుత్వ అధికారులకు దరఖాస్తులు చేస్తూ పేద ప్రజల ఇళ్లను కూల్చివేయడమే కాకుండా వారి స్థలాలను కూడా కబ్జా చేస్తున్నారు జవహర్ నగర్ కోఆప్షన్ మెంబర్ కూతాటి శ్వేత భర్త కూతాటి ముఖేష్. ఇటీవల జరిగిన సంఘటనలో జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలోని అయ్యప్ప కాలనీ వాసి పట్టా సుజాత ఇంటి విషయంలో కూడా ఇదే జరిగినట్లుగా తెలుస్తుంది. పోలీసుల కథనం ప్రకారం పట్టా సుజాత ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లోని ఉన్న ఢిల్లీ బచ్పన్ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పులి యాదగిరి వచ్చారు. 48 విభాగాల్లో వివిధ సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొన్న విద్యార్థులతో మాట్లాడి వారిని ప్రోత్సహించారు. చిన్న వయసులో ఎంతో చక్కగా విజ్ఞానం మీద పట్టు పొందుతున్న విద్యార్థుల ఉత్సాహాన్ని చూసిన ఇన్స్పెక్టర్ పిల్లల తల్లిదండ్రులు ఎంతో ఆనందపడ్డారని ఇన్స్పెక్టర్ పులి యాదగిరి అన్నారు. నెల రోజుల నుంచి కష్టపడి తమ విద్యార్థులు ఇంత చక్కగా విజ్ఞానం గురించి వివరించడం చూసి ఎంతో గర్వంగా ఉందని స్కూల్ ప్రిన్సిపల్ జ్యోతిరెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో తమ విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తారని స్కూల్ యజమానులతో పాటు తల్లిదండ్రులు ఆకాంక్షిస్తున్నారని వెల్లడించారు. There are hundreds of satellite operations. They are used for such as weather forecasting, television, internet communication, global position, etc. Now I like before I start, I would like to know the types of satellites. There are hundreds of satellites around the geostationary, medium of orbit, and low Earth orbit. Communication, weather estimates, logical studies, Earth surface, mapping, missile launch detection, and Earth atmosphere studies. Now my friends, some will continue to make the National program is optional of the Indian United States program. These are going to be some of the program and తెలంగాణలో గ్రామీణ క్రికెట్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ నుంచి శ్రీకారం చుట్టామని హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అలసన్నపల్లి జగన్మోహన్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి మాజీ ఫుట్బాల్ ప్లేయర్ కావడంతో క్రీడలపై సీఎంకు ఉన్న ఆసక్తిని గమనించి మహబూబ్ నగర్ నుండి జిల్లాల క్రికెట్ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. జగన్మోహన్ రావు సహచర హెచ్సీఏ కార్యవర్గ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే వై శ్రీనివాసరెడ్డితో కలిసి మహబూబ్ నగర్లో హెచ్సీఏ నిధులతో నిర్మించిన స్టేడియంలో సుమారు 25 లక్షలతో పూర్తి చేసిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ స్టేడియంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహబూబ్ నగర్ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయం, పెవిలియన్, డ్రెస్సింగ్ రూమ్లను లాంఛనంగా ప్రారంభించారు. అదేవిధంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ స్థాయిలో జిల్లాలో హెడ్ క్వార్టర్స్లోనూ స్టేడియాల నిర్మాణం, హెచ్సీఏ అకాడమీలను నెలకొల్పుతామన్నారు జగన్మోహన్ రావు. ప్రతిభావంతులైన గ్రామీణ క్రీడాకారులను వెలికితీసి వారికి రాష్ట్ర జట్ల తరపున ఆడేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. ఈ నెల 25 నుంచి జరగనున్న భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ పూర్తయిన తర్వాత జిల్లాలో క్రికెట్ అభివృద్ధిపై మరింత ఫోకస్ పెడతామని జగన్మోహన్ వివరించారు. గవర్నమెంట్ స్కూల్ నుంచి చిన్నప్పుడు బ్యాట్ బాల్ లేకుండా చెక్క బ్యాట్ తోటి ఆడి వచ్చిన వాడినే కాబట్టి రూరల్ లో జరిగే ఇబ్బందులన్నీ నాకు తెలుసు. ప్లేయర్స్ మీకున్నదంతా మీకోసమే. ఇప్పుడు రాజశేఖర్ గారు, మనోహర్ రెడ్డి గారు వీళ్ళందరూ అడిగిన దానికంటే కూడా మా ప్రేమ మీ మీద ఉంటది. మీరు ఆడండి, మేము చూసుకుంటాం. మీరు ఎంత బాగా అయితే పర్ఫామ్ చేస్తారో అంతకంటే ఎక్కువ ఫెసిలిటీస్ ఇచ్చే బాధ్యత మా అరుగుదని మేము ప్రామిస్ చేస్తున్నాం. ఏవైతే నాకు తెలిసి ఈ అసోసియేషన్ వాళ్ళు అడిగినవన్నీ కూడా చిన్న కోరికల కిందనే చూస్తున్నాం. దానికంటే పెద్ద ప్లాన్సే మాకు మహబూబ్నగర్ జిల్లా మీద ఉన్నాయి. ఎందుకంటే మేము దేశంలో ఉన్న చాలా రాష్ట్రాల్లో చూసినాం, వాళ్ళ డిస్టిక్ స్టేట్ హెడ్ క్వార్టర్ తో పాటు మిగతా జిల్లాలో కూడా వాళ్ళకి మంచి గ్రౌండ్స్ ఉన్నాయి. మన పక్కనే ఉన్న ఆంధ్ర స్టేట్ లో చూసుకుంటే కూడా ఒక వాళ్ళ డిస్టిక్ స్టేట్ హెడ్ క్వార్టర్ లో కాకుండా చాలా జిల్లాలలో కూడా వాళ్ళకి మంచి మంచి గ్రౌండ్స్ ఉన్నాయి, కడపలో కానీ వైజాగ్ లో కానీ. కాకపోతే మన తెలంగాణలో ఒక హైదరాబాద్ తప్ప ఇంకెక్కడ కూడా గ్రౌండ్ లేదు. అయితే మాకు కానీ మీకు కానీ అదృష్టం ఏంటంటే ఫస్ట్ గ్రౌండ్ ఒక మహబూబ్ నగర్ లోనే ఉంది. దీన్ని వీలైనంత ఎక్కువగా హైదరాబాద్ కి సమానంగా చెప్పకపోయినా హైదరాబాద్ తర్వాత పెద్ద గ్రౌండ్ ఏదైతుందో అది మహబూబ్ నగర్ అనేటట్టుగా నేను ప్రయత్నం చేస్తాను, మీకు అందరికీ ప్రామిస్ చేస్తున్నా.
ఇప్పుడే కార్లో వచ్చేటప్పుడు మేమందరం ఒకే కార్లో వచ్చి డిస్కస్ చేస్తా ఉన్నాం. హామీల అమలు ప్రక్రియ ప్రారంభమైందని, అందుకే దరఖాస్తులు స్వీకరించామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొందరు ప్రతిపక్ష నేతలు 6 గ్యారంటీలపై నైతిక విలువలను వదిలేసి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారం కోల్పోవడం కేటీఆర్ తట్టుకోలేకపోతున్నాడని ఎద్దేవా చేశారు. ప్రగతి భవన్కు సామాన్యులు వస్తుంటే చూడలేకపోతున్నారని విమర్శించారు. ఈ రాష్ట్ర మర్యాదను గత ప్రభుత్వం మండగలిపిందని ఆరోపించారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై బీఆర్ఎస్ వాళ్లే ఆటో డ్రైవర్లుగా ఆందోళన చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలనలో 1,25,00,000 అప్లికేషన్లు వచ్చాయని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జనవరి 25 వరకు డేటా ఎంట్రీ జరుగుతుందని, నిజమైన అర్హులను గుర్తించాలని తమ లక్ష్యమని మంత్రి అన్నారు. ప్రతిపక్షాలు విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని, కారు కూతలు కూస్తే సహించేది లేదన్నారు. ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి, అసత్య ప్రచారాలను కాంగ్రెస్ సహించబోదన్నారు. ప్రజాపాలన హామీల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రజలకు 6 గ్యారంటీలను చేరువచేయడం, అర్హులకు పథకాలు అందించడం కోసం ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. నిజాయితీగా ప్రజలకు చెప్పిన ప్రతి మాటని ప్రజలకు ఇవ్వాలి అనే చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అనేక అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. 40 రోజులే టైం ఉంది వీళ్ళకి. ఈ 40 రోజుల్లో ఈ 6 గ్యారెంటీలు ఎలా చేస్తారు, ఎట్లా చేస్తారు అని కొంతమంది ప్రతినిధులు, ప్రతిపక్షంలో ఉన్న ప్రతినిధులు మాట్లాడుతున్నది మా మీడియా మిత్రులు కూడా ప్రచురించడం కొద్దిగా మాకు బాధ అనిపించింది. మేము ఏ రోజు 40 రోజుల్లో చేస్తారని అనలే. అన్ని మీటింగుల్లో ఈనాడున్న ముఖ్యమంత్రి గారు కానీ, ఈనాడున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ, మా నాయకులు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు కూడా ఏ వేదికల్లో కూడా 40 రోజులు 50 రోజుల్లో చేస్తానల్లా. 100 రోజుల్లో ఈ 6 గ్యారెంటీల్ని ప్రతి ఇంటికి అర్హులైన ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత చేస్తామని చెప్పాం. మేము అధికారంలోకి వచ్చి ఇంకా పూర్తిగా మేము చేర్చే ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ 9వ తారీఖు నాడు, ఇది శాసనసభ్యులుగా. బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. పోలింగ్ బూత్ స్థాయిలో శక్తిని పెంచుకోవడం ముఖ్యమన్నారు. గ్రామ స్థాయిలో యువతను చేర్పించడం ముఖ్యమైన విషయాలపై చర్చించామని తెలిపారు. గ్రామ స్థాయిలో యువత అన్ని విధాలా బీజేపీ వెంట నడవడానికి రెడీగా ఉందన్నారు. కొంతమంది శాసనసభ్యులను నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా నియమించామని వెల్లడించారు. అదేవిధంగా పార్లమెంటు కన్వీనర్లను కూడా 2 రోజుల్లో ప్రకటిస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు. మొదటిసారిగా భారతదేశము చంద్ర మండలంలో అడుగు పెట్టడంలో కానీ, ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కానీ, మత కళాలను అరికట్టడంలో కానీ, కర్ఫ్యూలు లేకుండా ఒక నూతన భారతదేశ నిర్మాణం చేయడంలో కానీ, ఆర్టీఎక్స్లు కానీ, బాంబు పేలులు కానీ, AK-47లు కనిపించినటువంటి భారతాన్ని నిర్మించడంలో కానీ, ప్రపంచంలో భారతదేశానికి ఒక గౌరవం తీసుకురావడంలో కానీ, అద్భుతమైనటువంటి జాతీయ రహదారుల నిర్మాణం కానీ, పేద ప్రజలకు గత 4 సంవత్సరాలుగా 83 కోట్ల మంది ప్రజలకు ప్రతి నెలకు 5 కేజీల చొప్పున మరి ఉచితంగా బియ్యం ఇవ్వడంలో కానీ, అద్భుతంగా కరోనాను ఎదుర్కొని పేద ప్రజలకు, బడుగు వర్గాలకు, అన్ని వర్గాల ప్రజలకు 140 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా మరి ఈరోజు వ్యాక్సిన్ అందించడంలో కానీ, పొదుపు సంఘాలకు 20 లక్షల రూపాయల రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంలో కానీ, కాబట్టి ఏ రంగంలో తీసుకున్నా, ఏ కోణంలో తీసుకున్నా ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వము. కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఏంటి? ఈ 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేస్తారో చెప్పాలన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. హామీల గురించి ప్రజలు ఎదురు చూస్తున్నారని వెల్లడించారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమని సమయం వృధా చేయొద్దన్నారు. అప్పులు ఏ విధంగా తీర్చుతారో చెబితేనే పెట్టుబడులు వస్తాయన్నారు. డ్రగ్స్ కేసుపై బీఆర్ఎస్ ప్రభుత్వం సిట్ వేసిందన్నారు. దానిపై మీ ప్రభుత్వం అన్ని విషయాలు బయటికి తీయాలన్నారు. పేపర్ లీకేజీ కేసుపై కేసీఆర్పై ఎందుకు విచారణ చేయడం లేదో చెప్పాలన్నారు. ఇప్పుడు ఒక్కరు గుర్తుంచుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ప్లాన్ కొద్ది అదొక ప్లాన్ ప్రకారం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసింది. భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ మూర్ఖత్వ ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని చెప్పి
మేము కూడా ప్రచారం చేస్తాం. ప్రజలకు కూడా వాస్తవాలు తెలిసి ఒక్కొక్కరి పేరు మీద 1,60,000 అప్పు చేసిన విషయం ప్రజలు కూడా తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీని నమ్మారు, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు.